నిజామాబాద్ లో దుబ్బ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. గణేష్ నిమజ్జనానికి ఈ ప్రాంతం నుంచి మనం గణేష్ని తీసుకెళ్లి ప్రారంభిస్తాం. ఇవాళ నిజామాబాద్ అందరి ఆశీర్వాదం వల్ల 2023 డిసెంబర్ 7న మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి పేద ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం, ఉత్తమన్న గారు యొక్క ఆలోచన. ఈ భూమి పూజ జరుపుకున్న సందర్భం ఉచితంగా విద్యుత్తు, మీరు ఇళ్లలో 4 బల్బులు 4 ఫ్యాన్లు కాల్చుకుంటే కూడా 0 బిల్లు వచ్చేటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేద ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పనిచేస్తా ఉంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి సంక్షేమం ఇచ్చి ఓట్లు అడుగుతా ఉంది. ఏం చేసినా ఓట్లు అడుగుతున్నాడు. ఇక్కడ మనకు తాకలాడ పెట్టడానికి వస్తున్నాడా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, స్థాయికి మించి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, వయసుకు మించి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసావు అరవింద్? పట్టణానికి నువ్వు చేసింది ఏమున్నది? 4 ముక్కలు చెప్పు నువ్వు చేసింది. ఏమీ చేయక మనకు తాకలాట పెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజామాబాద్ పట్టణ ప్రజలకి నీ చరిత్ర తెలియంది కాదు, నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియంది కాదు. ఇక్కడ నీ ఆటలు సాగవు. ఎక్కడో జగిత్యాలలో ఎక్కడో హైదరాబాద్ లో మాటలు చెప్తే నమ్మదనేమో. ఇక్కడ నీ పుట్టు పూర్వోత్తరాలు సర్వం తెలిసిన నిజామాబాద్ ప్రజలు అరవింద్ చెప్పే అబద్ధపు మాటలు, మోసపూరిన మాటలు నమ్మే పరిస్థితులు లేరు. నిజామాబాద్ ప్రజలు తెలివైన వారు. వారికి ఎవరు పనిచేస్తే వాళ్ళకే ఓటేస్తారు. మేము దమ్ము ధైర్యంతో పనిచేసి ఓటు అడుగుతున్నాం. ఇవాళ కాలేజీలు తీసుకొచ్చినాం, రోడ్లు తీసుకొచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇవి ఇచ్చేవాడు కావాలన్నా? మనకు తాకలాట పెట్టేవాడు కావాలన్నా? చేతు కుడితే మనకి ఇవన్నీ ఇస్తుంది. బియ్యం ఇచ్చినా, ఉచితంగా కరెంట్ ఇచ్చినా, ఉచితంగా బస్సు ఇచ్చినా చేతు కుడితే ఇస్తుంది, పువ్వు గుర్తు ఇయ్యది, వినాశనం చేస్తుంది. మనకు మధ్యన కొట్లాటలు పెడుతుంది, తమాషా చూస్తుంది. అలాంటి తమాషా కావాలన్నా? పనిచేసే కార్పొరేటర్ కావాలి. ఎగరేస్తే ముఖ్యమంత్రి గారు నిన్ననే డిస్ప్లేలో చెప్పిండు, నిజామాబాద్ పట్టణాన్ని యావత్ దేశం చూసే విధంగా తీర్చిదిద్దుతా అని వాగ్దానం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఇవాళ ఇన్ఛార్జిగా వచ్చి మనకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. సోదరి మల్లారా, మనకు కొట్లాట్లొద్దు, మనకు తాట్లాట్లొద్దు. మనకు కావాల్సింది 3 పూటల బియ్యం అన్నం పెట్టే కాంగ్రెస్ పార్టీ కావాలా. రేపు భవిష్యత్తులో మన పిల్లలకు చదువులు కావాలా. ఇలా ఈ రాష్ట్రము 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. రేపు మన చదువుకునే పిల్లలు, మన పిల్లలు మనకి ఉద్యోగాలు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, చేతు గుర్తు గెలవాలి. కమానీతల దాదాపు 10 వార్డుల ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మీ ఇంట్లో సుఖశాంతులు కాంతులు నింపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక నిలబడ్డ కార్పొరేషన్ అభ్యర్థులంతా కూడా చదువుకున్న వాళ్ళు, మీతో మమేకాన్ని తిరిగే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి 11 ఆశీర్వదించండి. కళ్ళబొల్లి మాటలు చెప్తే నద్దు. దేవుడు అందరు కొనడమ్మా. నీకు కూడా దేవుడు, మాకు కూడా దేవుడు. దేవుడు ఎవరి పార్టీ వాడు కాదు, దేవుడు అందరి వాడు. అందుకే చేతు గుర్తుకు ఓటేయండి. అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం చేతు గుర్తుకోవాల్సిందిగా కోరుతూ జై హింద్.